విజయవాడ జనసేన రాష్ట్ర కార్యాలయంలో కడప గుంటూరు జిల్లాల పార్టీ నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్పు కోసమే 2014లో జనసేన పార్టీని ప్రారంభించారని తెలిపారు. తృతీయ పక్షం లేకపోతే రెండు రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందన్నారు. అందుకే జనసేన ఆవిర్భించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వ్యవస్థని బలపరచడానికి వచ్చానా తప్ప మిగతా రాలేదని జనసేనాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేయాలని ఉందంటూ ఓ పక్కన జగన్ అంటుంటే మళ్లీ సీఎంను చేయమని చంద్రబాబు కోరుతున్నారని అన్నారు. అధికారం కోసం ఆలోచించే వారికి ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని పవన్ విమర్శించారు. ఇది చరిత్ర చెబుతున్న పాఠంగా పేర్కొన్నారు. కొత్తగా పార్టీని స్థాపించినందువల్ల కొన్ని ఒడిదొడుకులు ఉంటాయని అన్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, సత్తా జనసేన శ్రేణులకి ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. జనసేన జిల్లాల సమీక్షలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర లైవ్ లో అందిస్తారు. చెప్పండి పులేంద్ర. మమతా గత 3వ తారీఖు నుంచి కూడా జనసేన సంబంధించినటువంటి ప్రతి జిల్లా పార్టీకి సంబంధించిన జిల్లా శ్రేణులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. 2019 ఎన్నికల లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 11 జిల్లాలు ఇప్పటివరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సమీక్ష మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు కడప, అదేవిధంగా గుంటూరు జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రెండు జిల్లాల సమీక్ష సమావేశం యొక్క ముఖ్య అంశాల మీద పార్టీకి సంబంధించిన కన్వీనర్ పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్, ఈ రెండు జిల్లాల సమీక్ష సమావేశం ఏ విధంగా జరిగింది? జనసేన పార్టీ అధ్యక్షులు జనవరి 1వ తారీఖు నుంచి ఎన్నికల శంఖారావం విజయవాడ నగరం నుంచి బిగించేశారు. ఆ రోజునే పార్టీకి సంబంధించినటువంటి 100 రోజుల ప్రణాళికని విజయవాడ నుంచి మనం ఎన్నికల వరకు సిద్ధమయ్యేటట్టు చేసుకోవాలని చెప్పని అందులో భాగంగా మనకున్నటువంటి 13 జిల్లాల్లో ఇప్పటికీ 11 జిల్లాల రివ్యూలు కంప్లీట్ చేశారు. ఇవాళ 2 జిల్లాలకు సంబంధించి కడప జిల్లా, అలానే గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ఇవాళ 2 మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి జరిగింది. అంటే ముఖ్యంగా దీన్ని మనం సమీక్ష అనే దానికన్నా కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడాను నమ్మేది మనం మోస రాజకీయాలు కాదు, అలానే డబ్బుల మూటలతో చేసేటటువంటి రాజకీయం కాదు, మనం చేసేది ఒక మార్పు కోసం చేసేటటువంటి రాజకీయం అనేటువంటి సిద్ధాంతం మీద మా ఈ ప్రణాళికను మొత్తం కూడా మేము రచించుకున్నాం. అందులో భాగంగానే ఏ పార్టీలో కూడా చేయనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ప్రతి జిల్లాకి సంబంధించిన వాటి మీద 4-5 గంటల టైం స్పెండ్ చేసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2007లో పెట్టినటువంటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటువంటి ఒక ఎన్జిఓను పెట్టి సమాజంలో జరుగుతున్న వాటి మీద మనం ఆందోళన చేయాలి, ఎలాగ సమాజంలో మార్పు తీసుకురావాలని 2007 నుంచి పెట్టినప్పుడు ఆయనతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఆ రోజు నుంచి శ్రేణులు ఉన్నారో, ఎవరైతే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ మొదలుపెట్టుకుని 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు, అలానే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పుడు జనసేన కార్యకర్తలుగా రూపాంతరం చెందినవారు. వీరందరితో కూడా మిగతా పార్టీల్లో మోసరకంగా ఏం చేస్తారు, వాళ్ళు ఒక 4-5 లీడర్స్ను పిలిపించుకొని దానికి సంబంధించిన విషయాల మీద రివ్యూలు జరుపుకుంటారు. పవన్ కళ్యాణ్ గారా కాకుండా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్స్తో ఒక మీటింగ్ ప్రత్యేకంగా పెట్టుకున్నారు. అలానే ప్రతి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి నాయకులు వారితో సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. అలానే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి, జనసేన పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితున్నటువంటి సామాన్య కేడర్తో కూడా ఇవాళ సమావేశాలు నిర్వహించుకొని పార్టీ వచ్చేటటువంటి 100 రోజుల్లో చేసేటటువంటి అంశాల మీద వారితో 1-to-1 పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు మీకు మధ్యలో జనశ్రేణులకి నాకు మధ్యలో మాకు 2 గుండెల దూరమేనని చెప్పని అదే సిద్ధాంతంతో ఆయన ఎంతో కష్టపడి వాళ్ళ మార్నింగ్ దాదాపు 10 గంటలు మాట్లాడుతూనే ఉన్నారు. మాకే ఒక స్టేజ్లో ఆయన పడుతున్న కష్టం చూస్తే చాలా బాధేసింది. 10 గంటలు ఒక మనిషి కంటిన్యూస్గా మాట్లాడతాం అంటే అది చాలా కష్టమైన విషయం. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారి భావజలానికి, పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అయినటువంటి యువకులు, స్త్రీలు వీళ్ళందరూ ఉండటం వలన ఆయనకి శ్రమ అనుకున్నా సరే చాలా కష్టపడి 10 గంటలు దాదాపు అందరితో కూడా చాలా ఓపికగా మాట్లాడి చేసుకొస్తున్నారు. దాదాపు పార్టీ స్థాపించి 4.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంక ఎలక్షన్కి కేవలం 100 రోజుల టైం ఉందని చెప్తున్నారు. ఈ టైంలో ఇప్పటి వరకు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం జరగలేదు, కమిటీల నిర్మాణం జరగలేదు. దీని మీద కొంచెం నిరాశతో ఉన్నారు కార్యకర్తలు. దీని మీద ఏమంటారు? అంటే మనకు ఎలా ఉంటుందంటే, మనం రాజకీయ వ్యవస్థ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే, ఎవరైతే ఈ రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత దాదాపు ఒక 42 కోట్ల అవినీతితో ఆయన ఈ రాష్ట్రంలో కేసులు, హైకోర్టులో కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక పార్టీని నడుపుతున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు
గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో చాలా అవతవకలు జరిగినాయి, చాలా అవినీతి జరిగిందని చెప్పాను. అంటే ఈ రెండు పార్టీలు ఉన్నాయి కూడాను అవినీతిలో కూరుకుపోయి అవినీతిలో సంపాదించిన డబ్బుల మూటలతోటి రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు మోస రాజకీయాలు చేస్తారు. అంటే వ్యవస్థ డబ్బు దోచుకోవటానికి ఒక వ్యవస్థ, దోచుకున్న డబ్బుని మళ్ళీ ఎలక్షన్లోకి తీసుకొచ్చి మనం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అలా పెట్టుకొని మళ్ళీ ప్రజలకి డబ్బులు పంచి ఆ డబ్బులతో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పినటువంటి ఈ రెండు వ్యవస్థలు ఉన్న చోట మార్పు కోసం కన్వెన్షనల్ పాలిటిక్స్ కాకుండా అన్కన్వెన్షనల్ పాలిటిక్స్ ఏదైతే మనం ఒక అవినీతి లేనటువంటి సుపరిపాలన అందించాలి అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారో మేము అదే విధానంలో మేము పోతున్నాము. తెలుగుదేశం పార్టీ చేసినట్టు లేదా వైసీపీ చేసినట్టు మోస రాజకీయాలు లేకపోతే మూటలతో కూడిన రాజకీయాలు చేసేటటువంటి వ్యవస్థను మేము నిర్మించట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు జనసేన కార్యకర్తలుగా రూపాంతరం చెందినప్పుడు మనం ఎలక్షన్స్ లో ఇప్పుడు మేము స్ట్రాటజిక్ గా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను జనసేనటువంటి శ్రేణులతోటి అనుసంధానం చేసేటటువంటి భాగంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అయినటువంటి చాలా దిగ్విజయంగా అయింది. 11 జిల్లాల నుంచి కడపలో వచ్చినటువంటి స్పందన చూస్తే కూడా మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా లేకపోతే గోదావరి జిల్లా కాదు, కడపలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో ఈ రెండు పార్టీలు ఒక అవినీతికరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకోవాలని చూస్తున్నప్పుడు ఆ కబందాస్తాలని ఛేదించుకుంటా మార్పు కోసం ఉదయిస్తున్న సూర్యుళ్లాగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ రోజునైతే ముందుకొచ్చిందో ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది. అంటే ఇవాళ అది మీకు రోడ్ల మీద కనిపించకపోవచ్చు. మార్పు కోరుకుంటున్నాననేది మీరు అనంతపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క 2 రోజుల నోటీసులో పెట్టినటువంటి కవాతులని మీరు ఆ స్పందన చూసి ఉంటారు. ఓ పక్క జగన్ మాత్రం మరి రానున్న 30 ఏళ్లు నేను పాలించాలి, 30 ఏళ్ళు అధికారంలో ఉండాలని చెప్పేసి రీసెంట్ గా చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు మాత్రం మళ్లీ నాకు అధికారం కావాలన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ మళ్లీ పాలన చేయాలి, వ్యవస్థలను నాశనం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆ 6 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా బయట కనిపించకపోయినా సరే ఏ విధంగా అవినీతికరమైనటువంటి రాజకీయం చేశారో తండ్రి పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఏ విధంగా ఇవాళ మనం 42,000 కోట్ల అవినీతికి సంబంధించిన కేసుల్లో కూరుకుపోయి ఉన్నారో మీరు చూశారు. ఒక 42,000 కోట్ల అవినీతితో సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు కాదు నాకు 300 సంవత్సరాలైనా మీరు నన్ను ముఖ్యమంత్రిగా చేయండి అనేటటువంటి భావనలో ఉన్నారంటే వాళ్ళు మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడు మేము ఈ డబ్బుతోటి ఏ విధమైన రాజకీయమైనా చేయగలమనేటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మనం అక్కడ అన్ని చోట్ల హోర్డింగ్ చూస్తా ఉన్నాం. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి బాబు గారు అని చెప్పని. ఎందుకు రావాలి? మీరు 4.5 సంవత్సరాలు ఇక్కడ ఒక అవినీతికరమైనటువంటి అమరావతి నగరంలో ఉండి ఒక అవినీతికరమైనటువంటి పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరే రావాలి కాదు, మళ్ళీ ఇంకా 2 రోజులు మనకు పోయేటప్పటికి మీ తర్వాత మళ్ళీ లోకేష్ బాబు గారు రావాలి అని చెప్పని మళ్ళీ బోర్డులు కూడా పెట్టించుకుంటారు. అంటే ఈ రెండు పార్టీలు ఎలా ఉందంటే ఈ రాష్ట్రాన్ని ఈ రెండు కుటుంబాలు తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ధనబలం ఏదైతే వారు అవినీతికరమైన పద్ధతుల ద్వారా ప్రజలను దోచుకొని అవినీతికరమైన వాటితో డబ్బులు దోచుకున్నారో ఆ డబ్బులతో రాజకీయాలు చేసి ఒక కుటుంబ వ్యవస్థని, కుటుంబ పాలనని ఈ రాష్ట్రం మీద రుద్దాలని చెప్పని చూస్తా ఉన్నారు. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించారు. ప్రజల మార్పు కోరుకుంటున్నారు. అవినీతి లేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, అన్ని ప్రాంతాలకి సమగ్రాభివృద్ధి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి అనేటువంటి సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్న జనసేన పార్టీకి విశేషమైనటువంటి స్పందన లభిస్తా ఉంది. ఎక్కడికి పోయినా సరే మీరు ప్రజల మార్పు కోరుకునేటువంటి ప్రజలు కనిపిస్తా ఉన్నారు. 2019 ఎలక్షన్లు కేవలం 70 ప్రధానంగా ఎలక్షన్ జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం విపరీతంగా ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు పెడతాయంటున్నారు. దీన్ని జనసేన పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మీరు మంచిగా చెప్పారు. ఇప్పుడు కొన్ని చోట్ల 10 కోట్లు కాదు, వాళ్ళు కొన్ని చోట్ల గురజాల లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కోట్లు కూడా ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మీద 500 కోట్ల అవినీతికి సంబంధించి హైకోర్టులో కేసు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు అని చెప్పే మీద. అలానే తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే మీద కూడా మీరు ఇవాళ చూసినట్లయితే అక్రమ ఇసుక ద్వారా, అలానే నీరు మట్టి అనే కార్యక్రమంలో ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం గారు చెప్పారు దాదాపు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఇదంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఇదంతా అధికారంలో ఉన్నటువంటి మంత్రుల చేతుల్లోకి వెళ్ళింది, ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళందరూ 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 50 కోట్లు కూడా ఖర్చు పెడతానికి వాళ్ళందరూ వెనకట్లేదు. అలానే ఒక జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కూడాను ఎవరైనా అక్కడ సీటు కోసం వెళితే మీ దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, మీరు పార్టీకి ఎంత 10 కోట్లు ఇవ్వగలరా, 20 కోట్లు ఇవ్వగలరా, లేకపోతే మీరు 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలరా? అంటే ధనంతోనే మనం ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి సిద్ధాంతం మీద ఈ రెండు పార్టీలు ఆధారపడి ఉన్నాయి.
వాటన్నిటినీ మనం బ్రేక్ చేస్తా, వాటన్నిటినీ ఛేదించుకొని ప్రజలు మార్పుకోవాలి అని చెప్పని అనుకున్నప్పుడు డబ్బుల మూటలన్నీ కూడాను దూది పింజలాగా ఎగిరిపోతాయి. డబ్బు మూటలు అనేది వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి, అధికారంలో నిలుపుకోవడానికి కూడా ఏమాత్రం పనిచేయవు. డబ్బుల మూటలు దూది పింజలాగా లేచిపోయి ప్రజల మార్పు కోరుకున్నప్పుడు మార్పు మనకి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో 2019లో ప్రజలు చూపిస్తారు. 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి అభ్యర్థులు ఏ విధంగా ఉండబోతున్నారు? అంటే కేసులు వివాదాలు లేని వాళ్ళని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జనసేన పార్టీకి సంబంధించినంత వరకు అధ్యక్షుల వారు గత 4 రోజులుగా మాకు జరుగుతున్నటువంటి అన్ని సమీక్షల్లో కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఎవరైతే మనకి కేసుల్లో, అవినీతి కేసుల్లోనో లేకపోతే వేరే విధంగా కురుగుపోయిన వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు, నెంబర్ 1. అలానే యువత ఎవరైతే ఉన్నారో యువతకి మనం ఇక్కడ ఇచ్చేటువంటి మనం అన్ని అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఉన్న వాటిల్లో 60% మంది యువతకు పెద్ద పెట్టేస్తాం. అలానే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో అంటే మనం చేయబోయే ఈ సీట్ల దాంట్లో అవినీతి లేనటువంటి సీనియర్ నాయకుల్ని, అలానే స్వచ్ఛమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యువకుల్ని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితో గత 10-15 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తా ఉన్నారో వారందరి కలయికతో రెండు ఒకటి అంటే యువతలో ఉన్నటువంటి ఆదర్శం, యువతలో ఉన్నటువంటి శక్తి, యువతలో ఉన్నటువంటి నిబద్ధత, అలానే సీనియర్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని వీటన్నిటిని కూడాను ఒక బ్యాలెన్స్ చేసుకుంటా మనం 2019లో జరిగే ఎలక్షన్స్లో మన సీట్లన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ ఆల్రెడీ మేము బిగిన్ చేశాం. మేము చెప్తా ఉన్నాం ముందు నుంచి కూడాను. ఒక అవినీతికరమైన లేనటువంటి రాజకీయ వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడైనా సరే మనం మార్పు తీసుకురావాలి, ప్రజల్లో ఆలోచనలో మార్పు తీసుకురావాలి. వీళ్ళు ఇవాళ ఒక నియోజకవర్గంలో ఒక 100 కోట్లు దోపిడీ చేసుకొని మళ్లీ ఎలక్షన్ వచ్చేటప్పటికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. దీన్ని బ్రేక్ చేయాలి అని చెప్పని జనసేన పార్టీ మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ప్రజల ఆశీస్సులతోటి మేము సఫలమవుతామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా మేమందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. జిల్లా సమీక్ష సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మాకు ఆల్రెడీ గాజు గ్లాసు గుర్తు వచ్చింది. గాజు గ్లాసు గుర్తు అనేది సామాన్య ప్రజలకి, మేమైతే పారదర్శకతో కూడినటువంటి స్వచ్ఛమైన పాలన అందించుకున్నామో దానికి కనెక్ట్ అయ్యేటువంటి సింబల్ మాకు రావడం చాలా అదృష్టం. ప్రతి సామాన్యుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, పాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి. అలానే మా ప్రచారం దాంట్లో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు మూట రాజకీయాలు, డబ్బుల మూట రాజకీయాలు, మోస రాజకీయాలు చేయం. నేను మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. జనతరంగం ప్రోగ్రాం మేము ఒక 5 రోజుల ప్రోగ్రాం డిజైన్ చేసుకుని ప్రోగ్రాంని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాదాపు 5 రోజుల్లో 1,20,00,000 మంది పార్టీకి సంబంధించినటువంటి సిస్టంలోకి ఎంటర్ కాగలిగారు. అలానే అంటే డబ్బు లేకుండా అదే ప్రోగ్రాము వేరే పార్టీ వాళ్ళు చేయాలంటే 100 కోట్ల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకుండా జనం ఎవరైతే మా యువకులు ఉన్నారో, ఎవరైతే మాకు అనుసంధానం అయి ఉన్నారో వాళ్ళందరినీ టెక్నాలజీ ద్వారా మేము ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. సో మనం డబ్బు లేని రాజకీయం చేయాలనుకున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి శ్రేణులు, పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి శ్రేణులు అందరూ కూడాను అందరూ టెక్నాలజీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మా చక్కటి ప్రణాళిక వేసుకున్నాం. చాలా డబ్బు తక్కువతో మేము ప్రోగ్రాం చేస్తాం. నెక్స్ట్ చేయబోయే జనతరంగం 2వ వెర్షన్లో దాదాపు 2 కోట్లకు మించి ప్రజల్ని చేరువవడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. వీటన్నిటిని కూడా ప్రజలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు కొన్ని చోట్ల ఏమనిపిస్తుందంటే ఎవరు ముందుకు రావట్లేదు అక్కడ ఇక్కడ అన్నప్పుడు 2 రకాల రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీరు జనసేన పార్టీ జెండా గడితేనో లేకపోతే జనసేన పార్టీలో తిరుగుతూ ఉంటే మీకు సంబంధించిన రేషన్ కార్డు తీసేస్తాం, లేకపోతే మీకు ఇళ్లు రానివ్వం, లేకపోతే మీకు కాపు కార్పొరేషన్ లోన్లు రానివ్వం, ఇలా బెదిరిస్తా ఉన్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. అది చాలా దుర్మార్గమైన పని. ఒక్కసారి మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు ప్రలోభ పెట్టి ఏదోదో పనికిరానటువంటి వాగ్దానాలన్నీ చేసుకుంటూ కూడా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. వీటన్నిటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. 2019లో జరిగే ఎలక్షన్స్లో మార్పు కోసం, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. పోరాటం బిగినైంది. 2019లో దాని రిజల్ట్ మీరందరూ చూస్తారు. ఆ ఎలక్షన్లో 2019 ఎలక్షన్ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించబోతున్నారు? మొత్తానికి మిగతా పార్టీల నుంచి కూడా భారీ వలసలు ఉంటాయని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? అంటే మిగతా పార్టీల నుంచి చాలా మంది ఎప్పుడైతే జనసేన పార్టీ మార్చి 2018లో మార్చి 14న మనం గుంటూరులో మహాసభ పెట్టామో ఆ రోజు అక్కడ వచ్చినటువంటి స్పందన, అలానే పవన్ కళ్యాణ్ గారి ప్రజా పోరాట యాత్ర, ధవళేశ్వరం జరిగిన కవాతు, అలానే రాయలసీమ ప్రాంతంలో అతి తక్కువ పీరియడ్లో, షార్ట్ పీరియడ్లో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్పందన, రాయలసీమలో కరువు మీద అక్కడ కవాతు చేశాం, అవినీతి మీద కవాతు చేశాం. ఇవన్నీ చూసినప్పుడు మిగతా పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు చాలా మంది వచ్చి మమ్మల్ని సంప్రదించి పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తున్నారు.
వాళ్ళందరికీ కూడాను పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే పార్టీలోకి వచ్చేటప్పుడు వారి ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసుకొని రావాలి. నెంబర్ 1, వారికి ఎలాంటి కేసులతో సంబంధం ఉండకూడదు. అవినీతికి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మా పార్టీలో ఎంట్రీ లేదు. మేము కొన్ని నిబద్ధత కొన్ని అన్ని పెట్టుకున్నాం. మేము ఎందుకంటే మార్పు కోసం మనం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అవినీతికరమైన వాళ్ళని మన పార్టీలో తీసుకునేది లేదు. కానీ చాలా మంది ప్రజలు, చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలో పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. దాని శుభ పరిణామం మీకు అందరికీ త్వరలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి 2019 ఎలక్షన్లో నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఎటువంటి కేసులు లేని వారికి సీట్లు కేటాయించి గెలుపు దిశగా పోరాటం చేస్తామని చెప్పి జనసేన నాయకులు చెప్పడం జరిగింది. ఓటర్ స్టూడియో. థ్యాంక్ యూ పులేంద్ర.